హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ క్లాసులన్నీ స్టార్ట్ చేశానండి. ఓన్లీ పేపర్ మీద మనకి బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుంది, ఏ సైజు వాళ్ళకి ఎంతెంత బ్లౌజ్ పెట్టి కట్ చేసుకోవాలో ఈజీ టిప్స్, కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేటట్టు సింపుల్ మెథడ్, ఎవరు మిస్ అవ్వద్దండి. చాలా మంచి మోటివేషన్ వీడియో అనమాట. కొత్త వాళ్ళు కూడా ఈ గుర్తులని రాసుకున్నారంటే ఇంకా లైఫ్లో ఇంకొక తిరిగి చూడక్కర్లేదండి. మీరు ఎవరికైనా కస్టమర్లు కుట్టారంటే వాళ్ళు మిమ్మల్ని వదిలి పొమ్మన్నా పోరండి. అంత పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కటింగ్ అయితే ఉంటుంది. చూడండి, అయితే ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే 30 సైజు, నడుము సైజు 30. ఆ 30ని డివైడ్ బై 4 భాగాలు చేసుకోవాలి. 30ని 4 భాగాలు చేస్తే మనకి ఎంత వస్తుందండి? 2 భాగాలు చేస్తే 15 ఇంచీలు వస్తుంది. అలాగే 4 భాగాలు చేసుకుంటే 7.5 వస్తుంది. ఆ 7.5 అన్నది అక్కడ మార్కింగ్ చేసుకోవాలి నీట్గా. చూడండి, అక్కడ మార్కింగ్ చేసుకుని 1 ఇంచ్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుని 2.5 ఇంచీలు ఖర్చులు పెట్టుకున్నాం. అలా పెట్టేసిన తర్వాత చూడండి, ముందుగా స్కేల్తో అనేది మనం మార్కింగ్ చేసాం కదా, ఇంకా అలా ఉంచేసాము. అయితే ఈ 30 సైజు నడుము 30 సైజు ఉన్న బ్లౌజ్కి హైట్ వచ్చి 13 ఇంచీలండి. బ్లౌజ్ ఒక పొడుగు వచ్చి దానికి 1 ఇంచ్ ఖర్చులకి యాడ్ చేసుకోండి. అయితే 14 ఇంచీలు. ఓకేనా? అదే 14 ఇంచీలకి 2 సైడ్లో కూడా మార్కింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా. ఓకేనా? వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇది. అసలు ఇంకోసారి మీరు నాకు కామెంట్ కూడా చేయండి మీకు కానీ బ్లౌజ్ సెట్ అవ్వకపోతే. ఓకేనా? అలా మొత్తం బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత మనకు వచ్చేసింది. చూడండి, ఇప్పుడు ఖర్చులు మనం మార్కింగ్ చేసిన విధానంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా? నేనైతే 2.5 ఇంచీలు ఖర్చులు తీసుకున్నానండి. ఓకేనా? అయితే ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ లూజు ఎలా వస్తుంది? ఓకేనా? మనకి చెస్ట్ లూజ్ ఎలా వస్తుందని మీకు నడుము అయితే మనం కొలత కరెక్ట్గా తీసుకున్నాము, నడుము 4 భాగాలు చేసి. మరి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలనేది మీకు ఐడియా ఉండాలి. షోల్డర్ ఎంత తీసుకోవాలి, నెక్ ఎంత తీసుకోవాలనేది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. దానికోసం షోల్డర్కి నెక్ కలిపి 5 ఇంచీలు తీసుకున్నాము. ఓకేనా? అయితే షోల్డర్ కోసం వచ్చేసరికి 3 ఇంచీలు, నెక్ భాగం వచ్చి 2 ఇంచీలు అనమాట. ఓకేనా? నెక్ వచ్చేసింది. ఇప్పుడు ఆమ్ రౌండ్ పొడుగు మనకి ఎంత కావాలి? 5.5 అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. అసలు మీరు ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టాల్సిన పని లేదు. కరెక్ట్గా 5.5 అక్కడి నుంచి అక్కడ టేప్ పెట్టి కరెక్ట్గా 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకొని 2 లైన్స్ కూడా చక్కగా అలా చూడండి, ట్రయాంగిల్ కేల్లాగా మనం మార్కింగ్ చేసుకోవాలి. చూసారా ఎలా ఉంది? ఎల్ షేప్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. 1.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇవన్నీ మనకి చెంక ఒక చుట్టుకొలత కోసం. ఓకేనా? అలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుందండి. అస్సలు వీడియోని స్లిప్ చేయొద్దు. మీరు కానీ వీడియోని స్లిప్ చేశారంటే మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇది అయితే మాత్రం. నేను ఈ రోజు నుంచి రోజుకొక కొలత బ్లౌజ్ అనే మెజర్మెంట్స్ అని మీకు చూపిస్తాను. చూడండి, అక్కడి నుంచి చక్కగా చంక రౌండ్ అని ఇక్కడ కరువు స్కేల్ ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేకపోయినట్టయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి నీట్గా పర్ఫెక్ట్గా. ఓకేనా? అక్కడి నుంచి హైట్ అనేది చెక్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, మనకి ఎవరికైనా 30 సైజు బ్లౌజ్ వాళ్ళకి మనకి ఆది ఉన్నా లేకపోయినా, కొలతలు ఉన్నా లేకపోయినా వాళ్ళకి అంటే ఇది అందరికీ సెట్ అయ్యే బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్కి కరెక్ట్గా 4.5 ఇంచీలు అనేది తీసుకున్నాను ఖర్చులతో. ఓకేనా? అలాగే 2.5 ఇంచీలు నెక్ విడ్త్ అనేది తీసుకున్నాను. ఆ 2 ఇంచీల కాడ నుంచి 2.5 వరకు చక్కగా బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇలా మార్కర్తో ఇలా డ్రా చేసుకొని చక్కగా ఇటు కూడా ఒక స్క్వేర్ షేప్ అనేది ఇచ్చేసి మళ్ళీ కొంచెం ఒత్తిగా డ్రా చేయండి. ఎందుకంటే కనిపించట్లేదు కదా, అందుకని నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు రౌండ్ షేప్ అంటే యూ షేప్ అయితే 1 ఇంచ్ తీసుకోండి. అలాగే రౌండ్ షేప్ అయితే 1/2 ఇంచ్ తీసుకోండి, బాగా డీప్ వేసుకునే వాళ్ళకి. ఓకేనా? ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది డ్రా చేసేయాలి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుంటున్నాం. అంటే నడుము లూజ్ వచ్చి 7.5, అలాగే నడుముకి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వస్తుందండి. ఆ 30కి 4 ఇంచీలు యాడ్ చేయండి, అప్పుడు చెస్ట్ లూజ్ వస్తుంది. 1 ఇంచ్ యాడ్ చేయకూడదండి. మనం 30కి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి 31 కదా వస్తుంది. అలా కాదు, 30కి 4 ఇంచీలు యాడ్ చేయాలి. 4 ఇంచీలని ఈ 34ని 4 భాగాలు చేసుకుంటే మనకి 8.5 అనేది వస్తుంది అనమాట. అది చెస్ట్ లూజ్ అనమాట. కరెక్ట్గా చూడండి, 1/2 ఇంచ్ పైన ఖర్చులు డ్రా చేసుకుని 7.5కి కరెక్ట్గా మార్కింగ్ సరిపోయిందా లేదని. అలా సరిపోతేనే ఈ బ్లౌజ్ అనేది సెట్ అయినట్టు. ఇక చూడండి, కరెక్ట్గా 7.5కి మీరు కాంతి జూమ్ చేసి కూడా చూసుకోండి. 7.5 అనేది మార్కింగ్ అనేది చెంక చుట్టుకొలత సరిపోయింది అనమాట. ఓకేనా?
అలా అక్కడ 7.5 అనేది రాస్తున్నాను. ఓకే. అలాగే ఆమ్ రౌండ్ పొడుగు 5.5, షోలర్ 3, నెక్ విడత వచ్చి 2, ఇక్కడ నెక్ విడత వచ్చి 2.5. ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, కింద నెక్ డౌన్ వచ్చేసరికి 9.5. ఓకేనా? అలా మార్కింగ్ చేసుకున్నాక చూడండి, నేనంటే 4.5 కింద నుంచే కొలుచుకుంటానండి. నేను నెక్ పైనుంచి కొలవను అనమాట. ఇలా ఆ టేప్ని 2 ఫోల్డింగ్, మనం 7.5 ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి టేప్ని ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి అక్కడి నుంచి 3.5 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసుకొని, 7.5 కదా, పావు తక్కువ 4 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసుకొని, హైట్ కూడా పావు తక్కువ 4 ఇంచులు తీసుకొని చక్కగా అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసి చక్కగా నీట్గా మనం బ్యాక్ డాట్ కోసం డ్రా చేసుకోవాలి. ఓకేనా? అలా పర్ఫెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు మనం డ్రాయింగ్ అయితే అయ్యిందండి ఇక్కడి నుంచి. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ముందుగా నడుము దగ్గర మనకు ఒక భాగం అన్నది మన బ్యాక్ డాట్ వరకు నడుము భాగం నుంచి 1/2 ఇంచి డౌన్ చేయాలండి. అట్లా చేశారనుకోండి, అసలు చుంచులు కానీ చంకల్లో ముడతలు కానీ అసలు ఏమీ రావండి. ఫిట్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకేనా? అలా చెస్ట్ లూజ్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నేనైతే మాత్రం నడుము ఒక కొలతకి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా చెస్ట్ ఒక లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అలా అయితే ఇప్పుడు మనకి నెక్కులు ఎంత మనం బాగా రాసినా నెక్కులు జారుతాయి అంటారండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు అనేది అలా చూడండి, అలా డ్రా చేసుకోండి. 1/2 ఇంచు అనేది ఓకేనా, డౌన్ చేయాలన్నమాట. అలా డౌన్ చేసి అక్కడ చిన్న మార్కింగ్ లాగా ఇచ్చేసేయండి. అలాగే ఇక్కడ నడుము దగ్గర కూడా చిన్న మార్కింగ్ లాగా ఇచ్చేసేయండి. అంటే మనకు గుర్తు కోసం అనమాట. అలా పెట్టుకున్నాం అనుకోండి, మనం కట్ చేసేటప్పుడు బ్లౌజ్కి అయితే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ముందుగా ఏమి కట్ చేయనండి, యాజ్ చీజ్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలానే కట్ చేస్తాను అనమాట. చూడండి, పర్ఫెక్ట్గా చాలా నీట్ ఫినిషింగ్తో నేనైతే మీకు ఈజీగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు అని చెప్పి నా సబ్స్క్రైబర్లు అందరూ కూడాను చక్కగా నేర్చుకోవాలని ఒక అభిప్రాయంతోనే నేనైతే ఈ వీడియో చేస్తానండి. ఈరోజు నుంచి ఆన్లైన్ క్లాస్ అనమాట. ఓకేనా? ఇలా నేనైతే ఈజీగా రోజుకి ఒక బ్లౌజ్ ఒక కొలత అనేది చెప్తానండి. ఏ బ్లౌజ్కి ఎంత పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది, అలాగే డ్రెస్సులకు కానీ ప్రతి ఒక్కటి కూడానండి రోజుకి ఒక కటింగ్ అనేది చెప్తాను. ఓకేనా? ఇలా ఇప్పుడు వచ్చేసరికి డాట్స్ కూడా మనం టక్స్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా చక్కగా నీట్గా టక్స్లు పెట్టేసాను. ఎక్కడ చంక దగ్గర అలాగే మన బ్యాక్ డాట్స్ దగ్గర మార్కింగ్ అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక పేపర్ తీసుకోండి. చార్ట్ పేపర్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందండి. ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు, నేను తర్వాత తెచ్చుకుంటాను చార్ట్ పేపరు. ముందు ప్రజెంట్ ఉన్నది న్యూస్ పేపరే. ఆ న్యూస్ పేపర్ మీద మీకు చూపించాను అనమాట. ఈరోజు మంచి రోజు కదండి, శ్రీరామనవమి అని. నేను అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను ముందుగా అందరికీ శ్రీరామి నవమి శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఇవ్వండి చూడండి, పేపర్ అనేది ఇలా క్రాస్గా వేసుకుంటే క్రాసు, లేదు స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ అనేది వస్తుంది అనమాట. మనకి ఎటు సెట్ అయితే అటు అలా వేసుకొని చక్కగా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఈ మార్కర్ అనేది బాగాలేదండి, కొంచెం సరిగ్గా రాసుకోవట్లేదు అనమాట. అలా ఎక్కడైతే మనం మార్కింగ్ చేసి పాయింట్స్ పెట్టామో ఆ పాయింట్స్ దగ్గర చిన్న చిన్న మార్కింగ్ అనేది పెట్టుకోండి. అక్కడ కూడా ఆ పేపర్ కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకొని అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలా పెట్టేసి చక్కగా అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టి చుట్టూ డ్రాయింగ్ చేసేసండి. అలా చుట్టూ డ్రాయింగ్ చేసేసండి. ఇలా షోల్డర్ పాయింట్ కూడా డ్రాయింగ్ చేసేసాను. ఇప్పుడు అయినా కానీ కనిపించట్లేదని చెప్పి నేను మళ్ళీ చాక్ పీస్ తీసుకున్నానండి. డీస్ ముక్క తీసుకొని ఆ డీస్ ముక్కతో కూడా ఒకసారి మెజర్ అనేది చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకొని పెట్టుకోండి ముందుగా. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, మనం ఎక్కడైతే డ్రాయింగ్ చేస్తామో ఆ భాగాలన్నీ నీట్గా కలిపేసుకోవాలి. ఇది చెంక డ్రా చేసుకొని ఆ రౌండ్ షేప్ కూడా ఒకేసారి డ్రా చేసుకోవాలన్నమాట నీట్గా. ఓకేనా? మీకైతే క్లియర్గా కనిపించట్లేదు నాకు అర్థమవుతుందండి.
కానీ నేను ఈసారి చెప్పేటప్పుడు ఇంకా మీకు నీట్గా కంఫర్ట్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను పెద్ద మార్కర్ అనేది ఇంకోటి తెచ్చుకుంటానండి. ఇప్పుడు ఉన్న మార్కర్తో నేనైతే చెప్పాను కానీ అదైతే చక్కగా రాలేదనమాట. అయితే మనం హైట్ ఎంత తీసుకోవాలి అంటే ఇటు 2 ఇంచీలు అటు 2 ఇంచీలు అనేది తగ్గించుకోవాలి. మిగతాది మనకు ఆ 2 ఇంచీలు ఇటు అటు 2 ఇంచీలు ఫోల్డ్ చేస్తామంటే మనకి 12 ఇంచీలు అనేది వస్తుంది అనమాట. కరెక్ట్గా ఫిట్ అయిపోద్దండి 12 ఇంచీలకి. ఓకేనా? అలా మార్కింగ్ చేసుకోండి. ఆ 12 ఇంచీల కాడికి అలా మార్కింగ్ చేసుకొని నీట్గా షోల్డర్ కూడా అలా మార్కింగ్ చేసుకొని నెక్ ఒక పొడుగు 6 ఇంచెస్ తీసుకోండి. మరీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం కొంచెం తగ్గించి తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళకి కిందకి దిగితే బాగుండదు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఇది ఎవరికైనా సెట్ అయ్యేటట్టు అనమాట. మీరు ఎవరికైనా ఆది కొలత లేకపోయినా సరే ఒక నడుము కొలత తీసుకొని మీరు ఇదే మెథడ్లో ఫాలో అయిపోతే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఈజీగా చాలా సింపుల్ మెథడ్లో మీకు అనేది సెట్ అయిపోయింది. ఓకేనా? మీకు ఇంకా చిన్న బ్లౌజులు ఒక కొలతలు కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఆ కామెంట్ మీరు చేస్తే నేను అమ్మటే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇంకా మీకు చిన్న సైజు బ్లౌజులు 25, 24, 28 ఇట్లా వస్తాయి అన్నమాట. అట్లా వచ్చిన బ్లౌజులు కూడా మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. ఓకేనా? ఇవ్వండి చెస్ట్ ఒక లూజ్కి 2.5 ఇంచీలు అలాగే 2 ఇంచీలు తీసుకొని అటో కార్ నుంచి ఇటో కార్ నుంచి అలాగే 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని చూడండి షేప్ అనేది అలా డ్రా చేసుకోవాలి. అక్కడి నుంచి 1.5 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసుకొని ఈ షేప్ అనేది దీంట్లోకి డ్రా చేసుకోవాలి. ఓకేనా? అలా డ్రా చేసుకొని అక్కడ ఒక 1/2 ఇంచి ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచుకి అనేది క్రాస్గా స్కేల్ పెట్టి మార్కింగ్ చేసేసేయండి. ఓకేనా? చాలా ఫిట్ అవుతుంది, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? అలాగే చంక రౌండ్లో 1/2 ఇంచి లోపల పెట్టేసి చక్కగా చంక రౌండ్ అనేది ఆ రౌండ్ అనేది డ్రా చేయండి లో చంక. ఓకేనా? పర్ఫెక్ట్గా. ఇప్పుడు మీకు చూడండి కట్ చేసేస్తున్నాను నీట్గా. అసలు బ్లౌజ్ అయితే అండి కుట్టి మీరు వేస్తే ఒంటికి అలా అద్దిగిపోయిద్దండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మాత్రం ఎవరికైనా సింపుల్ మెథడ్లో ఈజీగా మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసేవచ్చు. కళ్ళు మూసుకోనండి నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి మీరు ఆ నడుము కొలత కొలుచుకొని నేను చెప్పిన ఒక మార్కులతోని అన్నీ రాసుకొని మీరు ట్రై చేయండి. సెట్ అవ్వకపోతే అప్పుడు నాకు మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది ఛాలెంజ్ అండి. ఇవి నేనైతే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ వీడియో అనేది చాలా బాగా నీట్గా మనకి బ్లౌజ్ అనేది ఫిట్ అయిపోద్ది అనమాట ఒంటికి. ఓకేనా? అలా నీట్గా కట్ చేసేసాను. ఓకేనా? చూసారా? అయితే నేను డాట్స్ కడగట్ట నేనేం కట్స్ పెట్టట్లేదండి, ఎందుకంటే దాన్ని మనం యూజ్ చేయం కదా, నేను చూపించడం కోసం దానికి పెట్టాను. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. అలాగే ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పాయింట్లో కూడా ఒక నెక్ రౌండ్ తీసుకొని ఆ 1/2 ఇంచి అనేది కట్ చేసేస్తాను. చూడండి అలా. ఇప్పుడు ఆ 1/2 ఇంచి అనేది కట్ చేసేస్తాను. సూపర్ అంటే సూపర్ అండి. ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్ పార్ట్. ఈ హ్యాండ్కి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్కి ఒక్క హ్యాండే, సింగిల్ హ్యాండే కట్ చేస్తున్నానండి, నేను ఫుల్ హ్యాండ్ అనేది కట్ చేయట్లేదు. ఇప్పుడు ముందుగా స్ట్రైట్ లైన్ అనేది ఒకటి డ్రా చేసుకున్నాం. ఇట్లా డ్రా చేసుకొని నేను 1 ఇంచుకి నేను ముందుగా అంటే మనకు హెమ్మింగ్ పట్టీ కోసమే డ్రా చేశాను 1 ఇంచు. అలాగే టేప్ 5 ఇంచీలు బ్లౌజ్ ఒక పొడుగు తీసుకోండి. అలాగే 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకి తీసుకోండి. అలా మార్కింగ్ చేసేసి 5.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. బాగా లావుగున్నకైతే నాకు తెలియదండి, మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు మనకి మీడియం సైజు ఎవరికైనా సెట్ అయ్యేటట్టయితే నేను చెప్పిన మెథడ్ అనమాట, 30 సైజు బ్లౌజ్ వాళ్ళకి. ఓకేనా? అక్కడ చెంక చుట్టుకొలత వచ్చి 7.5 ఇంచు. 7.5కి అక్కడ మార్కింగ్ చేసుకొని చెంక డౌన్ వచ్చి 3.25 ఇంచు. ఈ 3.25 ఇంచుకి అక్కడ మార్కింగ్ చేసుకొని చక్కగా చూడండి స్కేల్తో డ్రాయింగ్ చేసేసాను. అలా డ్రా చేసినాక చూడండి ఇప్పుడు అక్కడి నుంచి టేప్ అనేది ఇలా పెట్టేసి డబల్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ చేసి స్ట్రైట్గా బాక్స్లో డ్రా చేసేసి మధ్యలో కరువు షేప్ కూడా 1.5 ఇంచుల కాడికి మార్కింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోద్దండి, అస్సలు మిస్ అయ్యొద్దు మీరైతే. చాలా బాగుంటుంది ఈ మెథడ్ మీరు ఫాలో అయితే
అస్సలు మీకు కస్టమర్ అయితే అసలు కళ్ళు మూసుకొని అక్క ఎంత బాగా స్టిచ్ చేశారు అక్క అని మిమ్మల్ని అడగకపోతే నన్ను అడగండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అయితే. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి అలా మార్కింగ్ చేసుకుంటూ అంటే 1 ఇంచి అటు సైడ్ నుంచి పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచి లోతు కోసం అనేది డ్రా చేశాను అనమాట. ఏంటది? కరువు షేప్ హ్యాండ్కి. ఓకేనా? చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో? అలా ఓన్లీ మనకి హ్యాండ్ కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అసలు కరువు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చాలా నీట్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. ఇలా మీరు కట్ చేసి స్టిచ్ చేస్తే. నేను బాడీ కొలతలతో నా అంతలు నేనే తీసుకున్నాను. నాకైతే బ్లౌజ్ ఒక్క ముడత కూడా రాలేదండి. ఫిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చూడండి, అక్కడ టక్స్లు ఇచ్చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ని భాగంగా విడదీసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం చూసారా, ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసేయాలి. అలా చూసారా ఎంత బాగా వచ్చిందో? అలా వచ్చిందంటే మనకి ఖచ్చితంగా హ్యాండ్ అనేది కటింగ్ సూపర్గా వచ్చినట్టు అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్, ఈ షేప్ బెల్ట్ కోసం కూడాను 3:15 దగ్గరికి ఒక మార్కింగు కరెక్ట్ సెట్ అయిపోద్దండి. ఇంక మీరు ఎక్స్ట్రా తక్కువ ఏం ఉండదు. కరెక్ట్గా మీరు కావాలంటే వేసి లాస్ట్లో చూపిస్తాను, అది కూడా మీరు చూడవచ్చు. 3:15, 3 ఇంచీలు చూడండి. అలాగే 2.5 ఇంచీలు, 1/2 ఇంచి డౌన్ చేసుకోవాలి. అక్కడ అలా డౌన్ చేసుకుంటూ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. అలా హైట్ వచ్చి పొడుగు వచ్చేసరికి నేను 8.5 ఇంచీలు అనేది తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, కరెక్ట్గా పెట్టి చూపిస్తాను మీకు ఒకసారి. అది మనకి డాట్స్కి ఎలాగ మనకు 2 ఇంచులు డాట్స్ అనేది వెళ్ళిపోయిందండి. ఇక చూడండి ఫ్రంట్ పార్ట్. ముందుగా ఫ్రంట్ పార్ట్ సర్దుకొని చక్కగా బ్యాక్ పార్ట్ మీద వేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోద్దండి. ఇప్పుడు ఆ సేప్ పట్టీలని వేస్తాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయింది మీకే తెలుసు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో కటింగ్ అనేది. చాలా బాగుంటుందండి, సింపుల్ మెథడ్. అదిగో బ్లౌజ్ హ్యాండ్ వచ్చి అనమాట అది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.